అందరికీ నమస్కారం. తెలుగులో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. WPL 2026 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విషయంలో మరొక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎక్సెప్ట్ ఆర్సీబీ మిగతా టీములన్నీ కూడా 4 పాయింట్స్లో ఉన్నాయి. ముంబై ఇండియన్స్కి పుంజుకునే అవకాశము లేకపోలేదు. కానీ మొన్నటి మ్యాచ్లో మాత్రము ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ని ఓడించింది. చక్కటి టీం వర్క్ తోటి ఆడారని చెప్పాలి. బ్యాటింగు ఇన్వైట్ చేసింది ముంబై ఇండియన్స్ని. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి చక్కటి ప్రణాళికతోటి గ్రూపు స్కోరింగ్ తోటి ఒక కంబైన్ టీంలాగా ఆడి ముంబై ఇండియన్స్ టీంని ఓడించి ఆ ఘనత తను దక్కించుకుంది. జమై రాడ్రిక్స్ చక్కటి ప్రదర్శన. ఢిల్లీ క్యాపిటల్స్లో మాత్రము బ్యాటింగ్ డెప్త్ ఉన్నప్పటికీ వాళ్ళు క్లిక్ కాకపోవడం వల్ల ముందు మ్యాచ్లో ఓడిపోయారని చెప్పక తప్పదు. అయితే ఇవాళ మ్యాచ్ మాత్రము సమఉజ్జీవులు గుజరాత్ జైంట్స్ వర్సెస్ యూపీ వారియర్స్ మధ్యలో ఉంది. ఈ మ్యాచ్లో ఎవరు ఓడిపోయినప్పటికీ కూడా ఆఖరి స్థానానికి వాళ్ళు చేరుకుంటారు. ఉన్న వాళ్ళలో ముంబై ఇండియన్స్ లీడ్లో ఉంటుంది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్కి 2వ పొజిషన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్సీబీ కనుక ప్లే ఆఫ్స్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఫస్ట్ మరి ఏ టీం ఉండబోతోంది? ముంబై ఇండియన్స్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, ఆ తర్వాత యూపీ వారియర్స్ గారు గెలిస్తే యూపీ వారియర్స్ లేదా గుజరాత్ జైంట్స్ ఉండబోతోంది. ఈ 4 టీముల మధ్యలో మిగిలిన మ్యాచ్లు ఆడవలసి ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా మరి ఆర్సీబీ తోటి క్యాపిటల్స్కు మరొక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్లో రిజల్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. అయితే ప్లే ఆఫ్స్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఒకవేళ కనుక ఢిల్లీ క్యాపిటల్స్ కనుక ఆర్సీబీని కనుక ఓడించినట్టయితే చక్కగా పట్టికలో పై స్థానాన్ని సంపాదించే అవకాశం ఢిల్లీ క్యాపిటల్స్ లేకపోలేదని చెప్పక తప్పదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంట్రెస్టింగ్గా సాగుతో WPL 2026 ఎక్కువ టీములు లేకపోయినప్పటికీ ఉన్న టీముల ప్రకారము మ్యాచెస్ లోపల చక్కటి అవగాహన పెంచుకుంటున్నారు, ఎక్స్పీరియన్స్ పెంచుకుంటున్నారు. కానీ ఒక పాయింట్ నేను చెప్పక తప్పదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గ్రౌండ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టీము, ప్రతి మ్యాచ్ కూడా వాళ్ళు టాస్ గెలిచి ఫీల్డింగే ఎంచుకుంటున్నారు. అది గమనించాల్సిన విషయం. DY పాటిల్లో కనుక చూసినట్టయితే టీమ్ విచ్ హాజ్ వన్ ద టాస్ ఆల్వేస్ చూజింగ్ టు ఫీల్డ్ ఫస్ట్. ఈ ఇంప్రెషన్ ఎవరిచ్చారో తెలియదు. మరి ఏ స్ట్రాటజీ ప్రకారం చేసుకుంటున్నారో తెలియదు. ముంబై ఇండియన్స్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ మరి బ్యాటింగ్కి ఇన్వైట్ చేసింది, వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఫీల్డింగ్ ఎంచుకోవడంలో వెనకాల అర్థం ఏమిటి? వాట్ ఈస్ ద స్ట్రాటజీ బిహైండ్ ఎలక్టెడ్ టు ఫీల్డ్? రిజల్ట్ ఒకసారి ఓడిపోవచ్చు, ఒకసారి గెలవచ్చు. కానీ ఫీల్డింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి గెలిస్తే అంతవరకు ప్రాబ్లం లేదు. అయితే అవతల టీంని బ్యాటింగ్కి ఇన్వైట్ చేసి వాళ్ళతో అధిక రన్లు కొట్టించి మనం ఆ రన్స్ కొట్టలేకపోతే డిసిషన్ టు ఆప్ట్ ఫర్ ఫీల్డింగ్ రాంగ్ డిసిషన్ కావచ్చు. కాబట్టి ఎందుకు అలాగా ఫీల్డింగే ఎందుకు ఎంచుకుంటున్నారు అనే పాయింట్ నేను పదే పదే ప్రశ్నిస్తున్నానండి. నేచర్ ఆఫ్ గ్రౌండ్ ఉండొచ్చు, సీజనల్ ఇంపాక్ట్ వల్ల డ్యూ ఫ్యాక్టర్ ఉందనుకుని ఉంటుంది అని వాళ్ళు గెస్ చేసి వాళ్ళు ఫీల్డింగే ఎంచుకోవచ్చు. కానీ టాస్ మాత్రం హ్యాస్ బికమ్ వెరీ వైటల్ ఇన్ WPL 2026 కన్సర్న్. దిస్ ఈజ్ వాట్ మై వీడియో రిగార్డింగ్ WPL అండి. మరొక వీడియోతో ముందుకు వస్తాను. ఇవాళ మ్యాచ్ మాత్రము గుజరాత్ జైంట్స్ మరియు యూపీ వారియర్స్ మ్యాచ్ చాలా నువ్వా నేనా అన్నట్టుగా ఉండబోతోంది అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. దయచేసి వీక్షించండి. నా ఛానల్లో నా కామెంట్స్ వినండి. నా పేరు సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. నా మెయిల్ చేయండి goodluckprasad@gmail.comకి. తప్పకుండా మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను. లెటర్ ఇంటరాక్ట్ ఫర్ బెటర్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్.